ఎవరికైతే మెనార్కీ స్టార్ట్ అవుతుంది అంటే ఏంది, ఎప్పుడైతే స్టార్టింగ్ పీరియడ్ మెచ్యూర్ అవ్వడం అనేసి చెప్తారు కదా, అది అయింది అంటే దాంట్లో నలుగురికి మినిమం ఎన్నోసార్లు మీరు చూసుకోండి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పీసీఓడి అంటే అరే ఏముంది అనేసి అట్లా అయిపోయింది, కానీ పీసీఓడి పెద్ద ప్రాబ్లం. ఎందుకు పెద్ద ప్రాబ్లం? మీకు తర్వాత పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవ్వచ్చు. కానీ ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అండ్ పీసీఓడి అసలు తగ్గదు అనేసి చెప్తారు చాలామంది. అది నిజమా? అయితే ఏందంటే ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, స్కూల్కి పోతారు కదా పిల్లలు, ఇంటికి తోలుకొని వచ్చినప్పుడు ఏమైపోతుంది, తాతనో నానమ్మనో తీసుకొని వస్తున్నారు అనుకోండి, ఓ చిప్స్ ప్యాకెట్, ఒక బిస్కెట్ కూడా, ఒక చాక్లెట్ ఇట్లా ఇప్పిస్తారు. అవే కాకుండా ఇప్పుడు పిల్లలు కూడా ఇండిపెండెంట్ అయిపోయారు. లేదు నేనే పాకెట్ మనీతో కొంటా అనేసి వాళ్ళే రోజు ఐస్ క్రీమ్లు తినడం, బర్గర్లు తినడం, పిజ్జాలు తినడం, జంక్ ఫుడ్ తినడం. ఇప్పుడు జంక్ ఫుడ్ ఈ పదం ఉంది కదా, దీన్ని మీరు తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్ చేయండి. ఏమొస్తుంది? చెత్త తిండి అని వస్తుంది. అంటే మీరు చెత్త తింటున్నారు. ఇప్పుడు ఒక్కసారి కామన్ సెన్స్ లాజిక్ మీరు పెట్టి చెప్పండి, మనం రోడ్ మీద ఉన్న చెత్త తింటే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్లు అవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, మోషన్ ప్రాబ్లం అవుతుంది, జ్వరం వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు లిటరల్గా మనం ఆలోచించినాం. ఇప్పుడు మీరు ఇట్లా ఆలోచించండి, చెత్త తింటే ఏమవుతుంది? ఇప్పుడు చెత్తనే తింటున్నారు కదా, జంక్ ఫుడ్ అంటే ఏంది? చెత్తనే కదా, ఏమవుతుంది? పీసీఓడి అవుతుంది, డయాబెటీస్ అవుతుంది, థైరాయిడ్ అవుతుంది. అవునా కదా? మళ్ళీ ఎందుకు తింటున్నారు? పిల్లలకి పెడుతున్నారు, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తా బిడ్డ తిను చాక్లెట్ అనేసి. ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమవుతుంది అంటే ఇంకా మీ పిల్లలకి ఇట్లా పీసీఓడి లాంటి ప్రాబ్లంలు అవుతాయి. సరే అవి అయినాయి, మళ్ళీ దీనికి పరిష్కారం ఏంది? అసలు సిమ్టమ్స్ ఏమున్నాయి? కొందరు అమ్మాయిలకి పీరియడ్స్ డిలే అయిపోతాయి. అంటే 35 డేస్ కన్నా దాటుతుంది సైకిల్. 42 డేస్కి రావడం, 60 డేస్కి రావడం అట్లయితుంది. కొందరికి 3 నెలలకి రావడం. మన దగ్గర పీసీఓడి తగ్గించుకోవడానికి ఆదిలాబాద్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, హర్యానాకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కొందరు ఎట్లా ఉన్నారంటే, ఎత్తి పరిస్థితిలో ఉన్నారు అంటే 1 ఇయర్లో 2 సార్లు వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయి. కొందరికి ఎట్లా అంటే ట్యాబ్లెట్లు అలవాటు, అవి వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది. మళ్ళీ ఏం లాభం? ట్యాబ్లెట్ల మీద అయితే జిందగీ ఉండదు కదా. పీరియడ్లు సరిగా లేకపోతే మొత్తం హార్మోనల్ చేంజెస్ అయిపోతాయి బాడీలో. అయితే ఏమేమి చేంజెస్ కనిపిస్తాయి మీకు జనరల్గా? ఇవి నోటీస్ చేయాలంటే ఒక్కొక్కసారి పీరియడ్లు నార్మల్ ఉంటాయి కానీ పీసీఓడి అయిపోతుంది. ఏమవుతుందంటే నెక్ దగ్గర మీకు పిగ్మెంటేషన్ వస్తుంది, పుల్పిర్లు రావడం, వెయిట్ పెరగడం, నీరసంగా ఉండడం, నిద్ర చక్కగా రాకపోవడం, మళ్ళీ దాని తర్వాత కొద్దిగా నడవగానే ఆయాసం రావడం, కాన్స్టిపేషన్ అవ్వడం, మళ్ళీ దాని తర్వాత మూడ్ స్వింగ్స్. సడన్గా ఇప్పుడు మంచి మూడ్ ఉంది, సడన్గా ఎట్లా అవుతాడు? ఆ సినిమా ఏంది అపరిచితుడులో ఎట్లా అవుతాడు? ఒకసారి రెమో అయిపోతాడు, ఒకసారి అపరిచితుడు అయిపోతాడు అట్లా. లేదంటే చంద్రముఖి సినిమాలో ఆమె ఎట్లా అయిపోతుంది అట్లా. అయితే అట్లా సడన్గా మూడ్ స్వింగ్స్ అవుతాయి వాళ్ళకు, అది కూడా అవుతుంది. ఇవి అయితే సిమ్టమ్స్. సరే, మీరు పీసీఓడి ఉన్నా లేకున్నా జంక్ ఫుడ్ మానండి. ఫస్ట్ జంక్ ఫుడ్ మానేసి ఇంటికాడ అమ్మ వండింది తినడం స్టార్ట్ చేయండి, లేకపోతే మీరు వండుకున్నది తినడం స్టార్ట్ చేయండి. మీరెంత హైజీనిక్గా మంచిగా ఆలోచించి వండుతారు, బయట అట్లా వండరు. అట్లా వండడానికి కూడా రాదు జంక్ ఫుడ్ అది ఉంటే. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైతే తొందరగా రెడీ అయిపోతుంది కదా కుకింగ్లా, అది తినొద్దు. ఇప్పుడు చూడండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, డూయింగ్ అని చేస్తాడు, రెడీ అయిపోతుంది. 2 నిమిషాల్లో నూడళ్ళు రెడీ అవుతాయి ప్యాకెట్లో వచ్చేటివి. ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు వీటిని, అవైతే అస్సలు ముట్టుకోవద్దు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ చేయాలి రోజుకి. దీంతో పీసీఓడి మీకు కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తిగా తగ్గాలంటే హోమియోపతి మెడిసిన్స్ వాడండి. కొందరికి 3 నెలల్లో తగ్గుతుంది, కొందరికి 6 నెలల్లో తగ్గుతుంది, కొందరికి సంవత్సరానికి తగ్గుతుంది, కానీ పూర్తిగా నయం అయిపోతుంది. థ్యాంక్ యూ.